ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం కూర చేస్తున్నానో చెప్పినా మరి. పనస గింజలు మామిడికాయ టమాటా వేసి చేస్తున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశానండి, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. చక్కగా ఇలాగైతే వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో టెంక తీసి పక్కన పెట్టి మామిడికాయ తురిమేసుకున్నానండి. పుల్లటకాయ చక్కగా ఈ మామిడి తురిమేసేసాను. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తే చక్కగా ఈ మామిడికాయ అనేది బాగా మెత్తగా అయిపోద్ది. ముక్క అనేది కనపడదు అనమాట. మనం చక్కగా సన్నగా కోరేసాను కదండి. ఇప్పుడు ఇది ఇలాగా ఏగుతూ ఉంటుంది, ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదా. మీకు ఇట్ల గురించి చెబుతాను, పనస గింజల గురించి చెప్పాలి కదా. చక్కగా అలాగనే 2 టమాటాలు పెద్దవి కట్ చేసుకున్నానండి. టెంక మధ్యలో వేస్తానండి. మా వారికి చాలా ఇష్టం టెంకలా సప్పలించడం. పిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా టెంకలు వేస్తారు. టెంక ఇస్తే వాళ్ళు చక్కగా తింటే వాళ్ళ నోరుకి బాగుంటుందని. అలా పళ్ళుల్లో ఇరుక్కున్నది అయ్యి తెలియదు కదండి చిన్నపిల్లలకి. తినే పిల్లలు ఉంటారు కదా, సరిగ్గా తోముకోరు కదా. ఈ టెంక సప్పలించడం వల్ల వాళ్ళ పళ్ళు క్లియర్ అవుతాయి, చక్కగా పళ్ళు తెల్లగా వస్తాయని కూరలో వేసి మామిడి టెంక పిల్లలకి ఇచ్చేవారండి. పిల్లలంటే తినే పిల్లలకే. చక్కగా గింజలు మనం పనసలు తెచ్చుకున్నప్పుడు గింజలు వస్తాయి కదా, అవి పక్కన పెట్టామనుకోండి, పైన తెల్ల పొర ఉంటుంది కదా, అది ఆరిపోతుంది. చక్కగా ఒక్కొక్కటి పగులు వచ్చేస్తుంది, ఒక్కొక్కటి పగులు రాదు. చేకతో కొంచెం మెదిపితే ఉల్లిపాయ పొప్పరలాగా వచ్చేద్ది. ఆ తర్వాత గింజలు మనం కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుంటే ఇలా ఉడికిపోతాయి. ఉడికిపోయి పొట్టు వచ్చింది తీసేసి రాలేనిది ఉంచేయచ్చండి. పొట్టుకి ఏం పర్వాలేదు. చక్కగా ఇది మామిడికాయ పనస గింజలు టమాటా వేసి కూర చేస్తానండి. చేత్తో మీతో మాట్లాడతాను. ఇప్పుడు మామిడికాయ ఇలా మగ్గింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. చక్కగా ఈ బాగా మగ్గితే ఇప్పుడు గింజలు ఉడికించినాయి కాబట్టి ఒక 10 నిమిషాల్లో కూర అయిపోతుందండి. చక్కగా 10 వేసేసాం కాబట్టి ఇందులో ఉప్పు వల్ల మామిడికాయ కానీ టమాటా కానీ గమ్మని మెల్ట్ అయ్యి మెత్తగా అయిపోతుందండి గ్రేవీలాగా. ఇప్పుడు మూత పెడదాం. ఇప్పుడు ఇలా అయింది కదా, చక్కగా గ్రేవీలాగా అయిపోయిందండి. ఇంకా గ్రేవీలాగా అవుతుంది. మనం ఈ గింజలు వేసేసి మళ్ళీ వాటర్ వేస్తాం కదా. ఈ పనస గింజలు వేసేసుకుందాం. ఈ పనస గింజలు అందరూ వండేసుకోకండి, అందరికీ పడదు. కాళ్ళు నిప్పులు అయ్యి ఉన్నవాళ్ళు తినొద్దు. ఒకవేళ పనస పనులు అయ్యి తింటే తేడా వస్తుంది అన్నవాళ్ళు గింజలు కూడా తగ్గించేయటం మంచిదండి. మాకైతే ఏ తేడాలు ఉండవు. అందుకు మేము పనస పనులు తింటాం, గింజలు తింటాం. నిప్పులు ఉన్నాయనుకోండి ఆల్రెడీ, వాళ్ళు అసలు తినొద్దు. మా చిన్నపాప వాళ్ళు అయితే అసలు పనసగా జోలికి వెళ్ళారండి. అల్లుడికి అమ్మాయికి కూడా చాలా తేడా చేశారు అనమాట. నిప్పులు వచ్చేస్తాయి అంటారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరు తినొద్దు. ఆల్రెడీ నిప్పులు ఉన్నవాళ్ళు కూడా తినొద్దు. పనసకాయ కొంచెం వాతం కూడా ఉంటుందండి, అందరికీ పడదు. పడలేని వాళ్ళు మానేస్తే సరిపోతుందండి చక్కగా. ఇప్పుడు ఇది ఇలా చేశాను కదా. ఇందులో మనకు కొబ్బరి తురుము ఉందనుకోండి, కొంచెం వేసుకోవచ్చు. నా దగ్గర అయితే రెడీగా కొబ్బరి తురుము లేదు, కానీ ఉంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇంకా కమ్మగా చాలా బాగుంటుంది. ఇలా బాగోదా అనుకోండి, బాగుంటుంది. అంటే పూర్వం ఏం చేసేవారంటే చక్కగా ఈ పనస గింజలు ఇలా బాయిల్ చేసుకుని ఎక్కువ కాయలు కోసుకునేవారు కాబట్టి కోసేసుకుని చక్కగా ఏం చేసేవారంటే అంత ఒక కొబ్బరికాయ కూడా తిరుముడి తీసేసుకుని పెద్ద కాయ కొట్టేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కోసేసి అవి వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసి చక్కగా ఉప్పు కారం పసుపు వేసేసి ఉంటే కరివేపాకు వేసేసి ఇలాగే చక్కగా ఉడకబెట్టేసిన గింజలు శుభ్రంగా బాజీ చేసుకుని ఇలా తొక్క తీసేసి ఇలా బద్దలుగా కోసేవారు, లేకపోతే గుడ్ల కింద పిల్లలు ఇష్టంగా తింటారని అలాగా వేసేసి చక్కగా అంత కూర ఉండేవారండి. ఎవరన్నా అడిగితే అంత కూర పెట్టేవారు. అప్పుడు పడుతుంది పడపోవటం ఏమనేవారు కాదులేండి. ఉన్నదే బంగారం కింద తినేవారండి. అప్పుడు బొవ్వే బూరండి. అలాగా బొవ్వే చాలు అన్నట్టుగా ఉండేవారు. ఇప్పుడు అన్ని రకాలుగా ఎక్కువైపోయి అన్నీ తినలేకపోతున్నాము, తింటే పట్టలేదు, అన్ని రకాలుగా ఉంటుందండి. ఇది తినను అది తినను అనేలాగా అయిపోయింది. కాలపరిమితి అలా ఉంటుంది కదా. మరి చక్కగా ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. మూత పెట్టేస్తాను. చూద్దామా ఎంతవరకు అయిందో చూద్దామండి. చక్కగా అయిపోయిందండి. ఇది పనస గింజలు మామిడికాయ టమాటా కూర అంటే చాలా బాగుంటుంది. ఇష్టంగా తినేవారికి పడేవారు తినొచ్చు. మరి పనసకాయ ఉందనుకోండి, కాయ కోసుకుని ఒక్కరే కూర్చొని తినేసే వాళ్ళు ఉన్నారు తెలిసిన, మరి అంత ఇష్టంగా తింటారు. మరొకరికైతే పడదు. పడని వాళ్ళు మానేయండి, పడిన వాళ్ళు మాత్రం తినండి. ఇలా వండుకుంటే ఇది జీడిపప్పులాగా ఉంటుందండి. పప్పు చాలా బాగుంటుంది పనస గింజలు. ఇలాగే కాదు ములక్కాడి గుళ్ళో కూడా వేసుకోవచ్చు. మరి నీసు తినేవారు ఉంటారు కదా చికెను, అందులో కూడా కొన్ని పనస గింజలు బాగు చేసుకుని వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను అలా వండేదాన్ని అండి. ఇప్పుడు తినేవాళ్ళు లేరని వండట్లేదు. చక్కగా మా వారిని నీసు తింటారు కాబట్టి ఇలా ఉండేవనుకుంటే హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా, నచ్చింది కదా.
ఇంతేనండి, చూస్తున్నారు కదా. చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎదరికెళ్ళేలా చూస్తారు కదా అని ఆశపడుతూ ఉన్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.